ప్రార్థన చేసుకుని ఈ దైవిక ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన దివ్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, ప్రణుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ దైవిక ఆరాధనలో నిన్ను స్తుతించుటకై, నిన్ను ఆరాధించుటకై, నిన్ను మహిమపరచుటకై, నిన్ను కొనియాడుటకై, నిన్ను భజించుటకై, నిన్ను కీర్తించుటకై, నిన్ను సేవించుటకై, నీ నామాన్ని హెచ్చించుటకై మీరు మాకిచ్చిన ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా, ఇదిగో నేను నిన్ను ఆరాధన మేము మందిరములో చేసుకోవడానికి అవకాశం లేక, ఇదిగోనైనా ఈ యొక్క ఆన్లైన్ లో ఈ మీడియా ద్వారా అయినా నీ వాక్యాన్ని ప్రభు నీ సన్నిధిని అనుభవించడానికి ప్రభు మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభు ఎక్కడెక్కడ మా బిడ్డలు ఉన్నారో, ప్రభు ఎక్కడెక్కడ ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మా ప్రియ బిడ్డలందరి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు ఇదిగో తండ్రి, మరో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న అయ్యా మా తెలుగు బిడ్డలను, మా సంఘ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా వారి యొక్క క్షేమం కొరకు, వారి భద్రత కొరకు దివారాత్రులు ప్రభువా ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ప్రభు వారిని మేము చూడకపోయినా, వారితోనైనా రోజు ఫోన్ లో మాట్లాడకపోయినా, ప్రభు అనునిత్యమునైనా వారి కొరకు ప్రభువా నీ మందిరములో, నీ సన్నిధిలో ప్రభువా అయ్యా మా ప్రార్థనలోనైనా ఎత్తుపట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో వారి యొక్క నాయన క్షేమమే ప్రభు, వారి యొక్క భద్రతే నాయన మా లక్ష్యముగా పెట్టుకుని వారి కొరకు ఎంతోనైనా నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపగా స్తోత్రాలు. ప్రభా ఇదిగో ఈ రోజు ప్రభా ఇదిగో ఈ మీడియా ద్వారా నీ వాక్యాన్ని ప్రభా వినటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మెలికేసిరి క్రమం చొప్పున నిరంతరం యాజకత్వం వహించిన దేవాది దేవుడా, నీవే యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, అధ్యక్షకుడుగా, నాయకుడిగా, యజమానుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను. అయ్యా, ఎంతమంది బిడ్డల జీవితాల్లో సమాధానం లేదు నైనా, అధైర్యంతో ఉన్నారో, అశాంతితో ఉన్నారో, కలవరాలతో ఉన్నారో మీరు తొలగించమని అడుగుతున్నారు. ప్రతి ఒక్కొక్కరికి నాయన ఎంతమంది బలహీనులుగా ఉన్నారో ఈ వాక్యం వింటుంట ద్వారా వారి జీవితంలో సమాధానం కలుగును గాక, సంతోషం కలుగును గాక, ధైర్యము కలుగును గాక, ఆదరణ కలుగును గాక. మీ కృపతో మమ్మల్ని నింపండి. అయినా తండ్రి, పాట పాడుతూ ఉన్నప్పుడు, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు అయ్యా మీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, వచ్చిన బిడ్డలందరినీ, చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి గమనించండి, మనందరం కూడా కలిసి ఇప్పుడు ఒక పాటను పాడుకుందాం. మరి నాతో పాటు రెండవసారి పాడటానికి ప్రయత్నం చేయండి. దేవుని కొరకు మీకు తోడై ఉండను గాక. స్తుతినే పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా.
ప్రాణము నీవే. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతిని పాడేదా యేసయ్యా, స్తుతిని పాడేదా యేసయ్యా. గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా మార్గానికి దీపము నీవే, నా మార్గానికి దీపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతిని పాడేదా యేసయ్యా, స్తుతిని పాడేదా యేసయ్యా. కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే. నా స్తోత్రానికి పాత్రుడవు నీవే, నా స్తోత్రానికి పాత్రుడవు నీవే. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతిని పాడేదా యేసయ్యా, స్తుతిని పాడేదా యేసయ్యా. దుర్గమా శైలమా శృంగమా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతిని పాడేదా యేసయ్యా, స్తుతి
స్తుతినే పాడేదా యేసయ్యా. దుర్గమా శైలమా శృంగమాన సర్వమా స్తుతినే పాడేదా యేసయ్యా. స్తుతినే పాడేదా యేసయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పర్యాయము మిమ్మల్ని ఇలాగా మరి ఈ మీడియా ద్వారా చూడటానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవాది దేవుడిని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఒకవేళ నేను మీకు ఫోన్ చేయకపోయినా, మరి మీ గృహాలకు వచ్చి ప్రార్థన చేయకపోయినా, అనునిత్యము మరి మీ కుటుంబాల కొరకు, మీ భద్రత కొరకు, మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు మీరు పోషించబడాలని, మీరు దేవుని చేత మరి ఆశీర్వదించబడాలని, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మీరు వృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే తప్పగా ఏ విషయమైనా సరే నాకు తెలియపరచండి. నేను ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేస్తాను. మరి దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా మరి కాపాడుకోవాలని, దేవుని యొక్క మందిరానికి రాలేని సమయంలో ఎక్కువ సమయం మనం సెల్ ఫోన్ దగ్గర, టీవీల దగ్గర గడుపుతూ మన సమయాన్ని వ్యర్థము చేసుకుంటూ దేవునికి దూరం అవ్వకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వద్దు అని అంటాడు. కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. కనుక దైవ జనమా, దేవుని బిడ్డలారా, మనల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు కదా, మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా, పర్వాలేదులే అనుకోవద్దు, ఆయన చూస్తున్నాడు. అందుకని హాగర్ అంటుంది, నువ్వు చూచుచున్న దేవుడవు. కనుక మనం గదిలో ఉండొచ్చు, వేరొక ఊర్లో ఉండొచ్చు, వేరొక దేశంలో ఉండొచ్చు, అందరినీ చూచే దేవుడు నిన్ను చూస్తున్నాడు. మరి భద్రం దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మన రక్షణ, మన ప్రార్థనా జీవితం, మన ఆత్మీయత, మన పరిశుద్ధత, మన భక్తిని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. ఈ వాక్యం మరి ఒకవేళ ఈ వారంతో ఇది ముగింపు కాకపోయినా, మరి వచ్చే వారం దీన్ని ప్రియులారా పొడిగించాలని ఇష్టపడుతున్నాను. మరి ఈ వాక్యాన్ని విన్నప్పుడు మనం ఎక్కడి దాకా విన్నామో అది గుర్తు పెట్టుకుని మరలా వచ్చే వారం ఈ వాక్యాన్ని కూడా మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి మోషే రాసిన ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చాలండి. ప్రభునందు ప్రియమైన దైవ జనమా, ఈ మోషే గారు వ్రాసిన 5 గ్రంథాల్లో మరి ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు 5 పుస్తకాలు, 5 గ్రంథాలు మోషే గారు రాశారు. ఈ మోషే గారు రాసిన ఈ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వాక్యంలో మనం చూస్తే, మరి మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన అభయం, దేవుడు చేసిన ప్రమాణం, దేవుడు చేసిన ప్రామిస్ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో భయంకరమైన శ్రమలో, బానిసత్వంలో, ఎట్టి చాకిరీలో, ఇనప కొలిమిలో, రంపం కొదలని శ్రమలో, చాలని భోజనం, భార్యతో భర్తకు, భర్తతో భార్యకు, పిల్లలతో తల్లిదండ్రులకి, తల్లిదండ్రులతో పిల్లలకి మరి ఏమాత్రం కూడా సఖ్యత, సమాధానం లేక భయంకరమైన ఫరో దాస్యము కింద, ఫరో కాడి కింద ఇశ్రాయేలులు నానా పిల్లల తంటాలు పడుతూ ఉన్నప్పుడు, అది 1 సంవత్సరం కాదు,
5 ఏళ్లు కాదు, 10 సంవత్సరాలు కాదు, దాదాపు 430 సంవత్సరాలు. ఒక్కసారి ఇమేజ్ చేయండి, ఒకసారి ఆలోచించండి, అది ఎంత కష్టమో. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇప్పుడు మన భారతదేశానికి దాదాపు మరి ఆ జనవరి నెలలో వచ్చిన మరి మార్చి నెలలో మన ప్రభుత్వాలు మరి లాక్డౌన్ మరి విధించడం జరిగింది. మరి ఈ మార్చి నెల నుంచి మరి ఈ జూన్ నెల వరకు దాదాపు ఈ 3 నెలల్లోనే మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనం ఎరుగుదాం. వెళ్ళవలసిన వారు వెళ్ళక, చేయవలసినవి చేయలేక ఎక్కడికక్కడ ఆగిపోయాం, ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. అనేక వివాహ కార్యక్రమాలు, అనేక గృహప్రవేశాలు, అనేక కట్టడాలు, అనేక వ్యాపారాలు, అనేక వ్యవసాయాలు ఎక్కడికక్కడ ఇప్పుడు సతుకులు పడిపోయి కుదేలైపోయిన పరిస్థితి మనం ఎరుగుదాం. మరి ఇశ్రాయేలు జీవితంలో అది ఒక ఏడాది కాదండి, 430 సంవత్సరాలు. ఎంత భయంకరం, ఎంత ప్రియులారా! మరి ఆ వారి జీవితంలో శ్రమను అనుభవించారు. మరి కడుపు నిండా అన్నము లేదు, కంటి నిండా నిద్ర లేని పరిస్థితుల్లో, సమాధానం లేకుండా ఎప్పటికప్పుడు మట్టి పనులు, పొలం పనులు, ఇటుక పనులు చేస్తున్న వేళలో ఏమాత్రం కూడా రవ్వంత కూడా శాంతి సమాధానం లేక ప్రజలందరూ కూడా చిగురాకుల వలె రాలిపోతున్న పరిస్థితుల్లో దైవజనమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలుల మొర్రను విన్నాడు. ఇశ్రాయేలుల మొర్రను విని దేవుడు ఇశ్రాయేలుల ప్రార్థన ఇప్పుడు ఆలకించాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన ప్రార్థన ఇప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటానని ఒప్పుడారా దేవుడు తన యొక్క బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. అందుకనే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవని పేతురు భక్తుడి ద్వారా దేవుడు తెలియపరిచాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. అందుకని నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చేదనని ఇర్మియా గ్రంథము ద్వారా దేవుడు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఒకటి, వారి పితరులకు దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు మాట ఇచ్చిన ఆ మాటను బట్టి దేవుడు వారిని జ్ఞాపకము తెచ్చుకుని మోషేని దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశానికి పంపాడు. మోషే ద్వారా మోషే అహరోను ద్వారా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించాలని ఇష్టపడ్డాడు. అక్కడ 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతముల తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ఐగుప్తు దేశంలోంచి విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచేశాడు. దేవుడు అరణ్యములో దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమును ఉంచాడు. ఓ పిల్లారా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభమును ఉంచాడు. మన్నాను కురిపించాడు, నీళ్లను పుట్టించాడు. ఓ పిల్లారా, అలాగే దేవుడు మాంసాన్ని కురిపించాడు. దేవుడు ఇశ్రాయేలులకు పిల్లారా ఎన్నో పిల్లార వసతులను దయచేసి వారు కోరుకున్న దేవుడు ప్రామిస్ చేసిన ఆ కనాను దేశానికి దేవుడు నడిపించే సమయం సందర్భంలో మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరలా వాక్యాన్ని వినండి. నీ దేవుడని యెహోవా. మోషే గారు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వాక్యములో మోషే తన ప్రజలకు చెబుతున్న మాట. ఈనాడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి చెప్పిన దేవుడు దేవుని వాక్యము ద్వారా మనతో కూడా చెబుతున్న మాట. ఏమని చెప్తున్నాడండి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక. ఎలాంటి దేవుడు అంటే కనికరము గల దేవుడు. ఈ రోజు మన మూల వాక్యము కనికరము. వింటున్నారా? దేవుని ఈ మాటను మనం చాలా సార్లు విన్నాం. అంటే మన దేవుడు ఈ లోకంలో దేవుడు మనుషులు కనికరం, నాయకులు కనికరం, అధికారులు కనికరం, ప్రభుత్వాలు కనికరం. ఈ కనికరాలు ప్రియులారా మనం ఉంటాం. కానీ ఏ కనికరము ద్వారా మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం, మనం అనుకున్నది పొందుకోగలుగుతాం అంటే ఒక దేవుని కనికరం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది,
మోషే చెబుతున్నాడు, ఇదిగో మీ భక్తిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మీ ప్రార్థన బట్టి కాదు, దేవుని కనికరం, దేవుని దయ. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ మరి నిశ్చయముగా మీరు ఐగుప్తు దేశంలో చావలసిన వారే, మీరు ఐగుప్తు దేశంలో ఓ తెగుళ్ళ చేత నశించిపోవలసిన వారే, మీరు బ్రతకవలసిన వారు కాదు, మీరు బయటికి రావాల్సిన వారు కాదు. మీరు బయటకు వచ్చారంటే, మీరు బ్రతికారు అంటే, మీరు ఉన్నారు అంటే అది కేవలము దేవుని యొక్క కనికరము. మిత్రమా, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న బిడ్డలారా, ఎంతమంది దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం కూడా చూడటానికి ఒప్పుడారా వాళ్ళు నోచుకుంటలేదు. ఒప్పుడారా ఒత్తుళ్ళు, ప్రయాణాలు, కార్యక్రమాలు. ఈ రోజు నాడు మనము ఈ కరోనా వైరస్ ఒప్పుడారా మహమ్మారి విజృంభిస్తున్న దినాల్లో నువ్వు బ్రతుకున్నావంటే అది నీ జ్ఞానమా, అది నీ తెలివా? దేవుని కనికరమని నువ్వు మర్చిపోయావు. అందుకని దేవుడు మనలా మాట్లాడుతున్నాడు, నీ దేవుడని యెహోవా ఎలాంటి వాడండి? కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు. కనుక నిన్ను చేయి విడువడు. నిన్ను చేయ విడవడు. మర్చిపోవద్దు మిత్రమా, నిన్ను చేయ విడవడు. నువ్వు అనుకున్నావు ఓ పిల్ల దేవుడు చేయి విడిచిపెట్టేశాడు, నువ్వు అనుకున్నావు దేవుడు మర్చిపోయాడు, నువ్వు అనుకుంటున్నావు ఓ పిల్ల దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నిన్ను చెయ్యి విడవడు. ఆయన కనికరము గల దేవుడు కాబట్టి ఆయన బిడలమైన మనము కూడా ఆ కనికరం అనే లక్షణాన్ని కలిగి ఉండాలి. దేవుడు కనికరించాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం కాబట్టి మనము ఇతరుల ఎడల కూడా ఆ కనికరాన్ని చూపాలి. అందుకని మేకా గ్రంథము ఓపుడారు పరిశుద్ధ గ్రంథములో నుండి మేకా గ్రంథము 7వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూస్తే చదవండి. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూసారా, దేవుడని యెహోవా మేకా ద్వారా 6వ అధ్యాయం 8వ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఎలా నడుచుకోవాలని? న్యాయముగా నడుచుకోవాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు న్యాయవంతుడు. కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా. దేవుడు ఏమడుగుతున్నాడు? ఏం కలిగి ఉండమన్నాడు? ఏమంటే కనికరము. అప్పుడారా ఒక భక్తుడు అంటున్నాడు, ఏమి తీసుకుని నేను వస్తానయ్యా? పై వాక్యంలో ఉంటది, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయును. చూసారా, దేవుణ్ణి సంతోష పెట్టాలంటే నేనేమి ఇవ్వగలను? ఏడాది దూడలనా, వేల కొలది పొట్టేళ్లనా, వేలాది నదులంత విస్తార తైలమా, ఏమిచ్చి నేను ఆయన సంతోషపరచగలనంటే దేవుడు అన్నాడు, ఇవేమీ నాకు అక్కర్లొద్దు, ఇవన్నీ నాయే. ఇది దేవుడు కోరుకున్నది ఏంటంటే న్యాయముగా నడుచుకోవాలంట, కనికరము కావాలంట, ప్రేమించాలంట. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు అప్పుడు ఎలాంటి వాడంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన నీ చెయ్యి విడవడు. ఈ రోజు నాడు మనము విడిచిపెట్టబడలేదు అంటే ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా ఇతరుల ఎడల కనికరం కలిగి ఉండాలి, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి, ఇతరుల ఎడల దయ కలిగి ఉండాలి, ఇతరుల ఎడల జాలి కలిగి ఉండాలి, ఇతరులు కనికరించాలి. మత్తయి సువార్తలో చదవద్దు కానీ ఏమండి అప్పుడారా మరి ఆయన ఎలాంటి వాడు అంటే కనికరము కలిగిన దేవుడు. కనికరము కలిగిన దేవుడు కాబట్టి మీరు కూడా కనికరము కలిగి ఉండమన్నాడు. కనుక అప్పుడారా అది మరి దేవుని యొక్క వాక్యంలో కీర్తన 119వ కీర్తన చూడండి 41వ వాక్యం చదువుతారా? యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. చూసారా, దావీదు భక్తుడు అన్నాడు, నువ్వు కనికరం కలిగిన దేవుడు కాబట్టి యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు కదా, దేవుడు మాటిచ్చాడు కదా. దేవుడు మీ పితరులకు మాటిచ్చాను, మోషేతో చెప్తున్నాడు కదా, నీ దేవుడు యెహోవా దేవుడు కనికరం గల దేవుడు, ఆయనని చెయ్యి విడవడు. కనుక దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నాయనా, ఒకవేళ నా జీవితంలో తప్పిపోయినా, ఒకవేళ నా జీవితంలో నీకు దూరం అయిపోయినా, ఒకవేళ నేను తెలిసి తెలియని పాపం చేసినా, చేయరాని చేసినా, చూడరాని చూసినా,
నా జీవితంలో ఇంకా శాపం, ఇంకా పాపం, ఇంకా నా జీవితంలో శత్రువులు నన్ను తరుముతున్నారు. కాబట్టి ఇదిగో ప్రభువా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము అని చెప్పి దావీదు భక్తుడు అన్నాడు. అదే కీర్తన ఇప్పుడు 119వ కీర్తన 156వ చరణం కూడా చదవండి. యెహోవా నీ కనికరములు మితిలేనివి. చూసారా, నీ కనికరములు ఎలాంటివండి? మితిలేనివి. అంటే ఓపుడరా, ఎలుతూ కొరత లేనిది, సమృద్ధైన కనికరం. అలాంటి కనికరము కలిగిన దేవుడు మనల్ని కనికరించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడారా, ఆ కనికరము ఉంది కాబట్టి ఈ రోజు వరకు దేవుడారా, ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సదుపాయం లేని మనకి మన భారతదేశంలో వైద్యులు ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఏండి, మన వాతావరణం ఏంటి, మన మనుషులేంటి. ఓ ప్రభుత్వాలు నెత్తి నేరు బాదుకుంటే మాస్కులు పెట్టుకోండి బాబు, మాస్కులు పెట్టుకోండి అంటుంటే ఒక్కళ్ళన్నా మాస్కులు పెట్టుకుంటున్నారా? కొంతమంది మెడలో మంగళసూత్రంలాగా వేసుకుంటున్నారండి మాస్కులు పెట్టుకోమంటే. మెడలో కాదు బ్రదర్, మెడలో కాదమ్మా, మూతికి ముక్కు ముఖాన్ని కప్పుకోమని చెప్తుంటే కొంతమంది మొండి వైఖరితో వీళ్ళ మాస్కులు ధరించుకోకుండా కొంతమంది మెడలో వేసుకుంటున్నారు, కొంతమంది వదిలేసుకుంటున్నారు. అయినా ఈ రోజుకి దేవుని బిడ్డలారా, మన భారతదేశం క్షేమంగా ఉందంటే, భద్రంగా ఉందంటే, ఇప్పుడు ఇలా కనికరించబడ్డదంటే, ఇలా దయచూపబడిందంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. కనుక ఒకవేళ నీ జీవితంలో ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం, హౌలాంగ్, ఇంకా ఎంతకాలం, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎంతకాలం పడుతుందని నువ్వు ఇప్పుడు ఏమి భయపడద్దు, ఆందోళన చెందొద్దు, ఏమి కూడా ఒప్పుడరా కలవరపడద్దు. పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఒప్పుడరా చక్కబెట్టి ఆయన నీ మీద కనికర పడతాడు, నిన్ను చేయి పట్టుకుంటాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనం పాడుతూ ఉంటాం కదా, నడిపించు నజరేయుడా, ఒప్పుడరా గాఢాంధకారపు లోయలైన కన్నీటిలోనైనా నడిపించునైన, చేయి పట్టుకుని నడిపించునైనా అని మనం పాడుతూ ఉంటాం. కనుక ఆయన కనికరం గల దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఇంకా ఎవరెవరి ఎడలా ఆయన ఎలాంటి కనికరాన్ని చూపాడో మనం వచ్చే వారం విందాం. దేవుని కొరకు మనకు తోడేయుడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా యేసయ్య నీకు స్తోత్రాలు. ఈ దైవిక ఆరాధనలో ఇంతవరకు నైనా మీరు మాతో ఉండి ప్రారంభ ప్రార్థనలో, ఆయన పాటలో, వాక్య పరిచయంలో మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, మోషే ద్వారా మీరు ఎలాంటి వారు ప్రభా మాతో మాట్లాడారు, మేము ఎలా ఉండాలో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ప్రభా, నువ్వు కనికరం కలిగిన దేవుడు అని, చెయ్యి విడవని దేవుడు అని, నాయనా మా పితరులకు మాట ఇచ్చిన దేవుడు అని మోషే ద్వారా సెలవిచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి, అనేక మంది ఓ ప్రభు జీవితాల్లో నాయనా తన ఇశ్రాయేలు పట్ల చేశావు అయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన, ఈ రోజు వరకు నాయన మా ఎడల నీ కనికరం చూపుతూనే ఉన్నావు అయ్యా. నాయనా తండ్రి ప్రభు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారని మత్తయి సువార్త 5వ అధ్యాయం ద్వారా మాట్లాడావు. కాబట్టి నీవు నీ బిడ్డలమైన మేము ఆ కనికరాన్ని కలిగి, ఆ ప్రేమను కలిగి, ఆ దయను కలిగి, ఇతరుల ఎడల ఆ కనికర స్వభావంతో ముందుకు సాగటానికి సహాయం చేయి అయ్యా. మీరు మమ్మల్ని విడిచిపెట్టొద్దని, మర్చిపోవద్దని, ప్రభు చేపట్టుకు నడిపించమని ప్రభు, ప్రతి సమయంలో నువ్వు ఆదుకోమని ప్రభు ప్రాధేయపడుతున్నావు, దేహి అని అడుగుతున్నావు. కనికరించండి అయ్యా. అయ్యా, అంత మాత్రమే కాదు నాయన, ఎంతమంది నాయన మంచాల మీద ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది రోగులుగా ఉన్నారు. ఆయన ఈ వాతావరణం మారటం వలన, ఈ వర్షాల వలన అనేక మందికి దగ్గు, రొంప, జ్వరం నైనా తండ్రి, ఈ ఫ్లూ లక్షణాలు ఎంతో మంది కలుగుతాయి. ఎవరికి నైనా భయపడకుండా నీ ధైర్యంతో అయ్యా తండ్రి ప్రభు బిడ్డలు ఆదుకోమని అడుగుతున్నాను అయ్యా. బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోమని, తగిన సమయమును మమ్మల్ని హెచ్చించమని, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నైనా 5 రొట్లు 2 చేపలు ప్రభా 5,000 మందికి పంచిన దేవా, నీళ్ళంత రాక్షసంగా మార్చి అద్భుతం చేసిన దేవా, మాకున్న పరిస్థితుల్లో మమ్మల్ని పోషించి మమ్మల్ని భద్రపరచమని, ఇశ్రాయేలు ప్రజలను ఆయన అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించిన దేవా, ఈ కరోనా నైనా తండ్రి వైరస్ విజృంభిస్తున్న దినాల్లో మమ్మల్ని కూడా మీరు పోషించమని అయ్యా, మా కుటుంబాన్ని మీరు కాపాడమని
అయ్యా తండ్రి ప్రభు విదేశాల్లో ఉన్న మా తెలుగు బిడ్డలను, మా సంఘ బిడ్డలను మీరు కాపాడమని, అక్కడ చిక్కడిపోయిన బిడ్డలందరినీ త్వరలో ఈ భారతదేశాన్ని నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఎవరికి ఏ లోటులు, ఏ కొరత, ఏ ఎలుతు, ఏ ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, ఆత్మీయతలో ముందుకు సాగటానికి సహాయం చేయమని ప్రభా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా, నీ కనికరం మా మీద సమృద్ధిగా దయచేయమని, మమ్మల్ని అందరినీ నువ్వు చేపట్టుకుని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనందరికీ, లోకమైన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.